హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నామినేషన్స్ గురించి అయితే ఒక చిన్న టాపిక్ మాట్లాడదామని అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ డెమాన్ పవన్ గురించి అయితే మాట్లాడాలి. ఈ నామినేషన్స్ డే ఏదైతే ఉందో అదంతా కూడా గెలికి అంతా పుండు చేసుకున్నాడు. డెమాన్ పవన్ ఏదైతే ఉన్నారో ఏంటంటే 2 నామినేషన్స్ వెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ ఒకరినొచ్చేసి రీతునైతే నామినేషన్ చేస్తాడు. రెండోది వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేషన్ చేస్తాడండి. ముందుటి నుంచి అలగడము, చిన్న పిల్లాడిలాగా చేయడము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఎపిసోడ్ మీకు చూసింటే అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఏ నామినేషన్ చేశాడంటే నువ్వు ఎక్కడ కూడా నా కోసం స్టాండ్ తీసుకోలేదు, అలాగే నాకు ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు నువ్వు అనేసి చెప్పాడు. ఆ తర్వాత తనుజ వచ్చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ అని నన్ను అంటున్నప్పుడు కూడా అప్పుడు కూడా నువ్వైతే స్టాండ్ తీసుకోలేదు, యాజ్ ఎ ఫ్రెండ్ గా నువ్వైతే నన్ను స్టాండ్ తీసుకోవాలి కదా అనేసి చెప్పాడు. కళ్యాణ్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే నేను స్టాండ్ తీసుకున్నాను, ఇంకా తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడినాడు కూడా కళ్యాణ్, ఆయన కూడా స్టాండ్ తీసుకోలేదు అనేసి డెమాన్ పవన్ అయితే చెప్తున్నాడు. ఇది వచ్చేసి వెరీ అన్ఫేర్ అనేసి నాకు అనిపించిందండి. అలాగే రీతు విషయంలో ఏదైతే జరిగిందో ఆ రోజు కూడా డెమాన్ పవన్ మీద అయితే బాగా స్టాండ్ తీసుకున్నాడు. ఏంటంటే ఏదైనా స్కోప్ ఉంటే మీరు ఇంట్లోనే ఉంచి ఏదైనా పనిష్మెంట్ అయితే ఇవ్వండి, అంతేగాని బయటకైతే పంపించద్దండి అనేసి చెప్పారు. ఇదంతా కూడా నాకు జెలస్ తోనే డెమాన్ పవన్ కళ్యాణ్ ని నామినేషన్ చేశారనేసి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరిని అయితే నామినేషన్ చేశాడు. ఇంకా యాస్ సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, అలాగే నువ్వు ఏదైతే గట్టిగా అరిచి నా మీద మాట్లాడుతున్నావో అదంతా కూడా నెగటివ్ గా పోర్ట్రేట్ అవుతుంది. చాలా మంది జనాలు అయితే చూస్తున్నారు కదా, అది కూడా ఆలోచించకుండా నువ్వైతే నా మీద గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి చెప్పాడు. చాలా హర్ట్ అయ్యాను నేను అని కూడా చెప్పాడు కదా. రీతు ఏదైతే సంఘటన జరిగిందో అది దాంట్లో నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ గా అనిపించింది సార్ అని ఒకే ఒక్క మాట చెప్పింటే ఈ పొద్దు డెమాన్ పవన్ అవుట్ ఆఫ్ ద హౌస్ అయితే ఉండేవాడు. కానీ అలాగే చెప్పకుండా చాలా మంచిగా వెనుకేసుకొని వచ్చి చాలా మంచిగా సపోర్ట్ అయితే చేసింది డెమాన్ పవన్. అయినా కూడా డెమాన్ పవన్ అయితే రీతుని అయితే నామినేషన్ చేశాడు. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి రీతు చౌదరి అయితే చాలా ఎమోషనల్ అయితే అయిపోయిందండి. డెమాన్ పవన్ ఈ నామినేషన్స్ డే అంతా కూడా కంపు అయితే చేసేసాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.